శ్రీధర్ రెడ్డి గారు అంటే సరే రీడిజైన్ చేశారు, దురుద్దేశంతో చేశారా, కమిషన్ల కోసం చేశారా, మరో దానికోసం చేశారు, ఓకే. కానీ కుంగకపోతే అసలు ఇష్యూనే లేదు కదా, అక్కడ వైబుల్ కాదని ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చిన మీ ఆనాడు ముఖ్యమంత్రి ఈ వేసినటువంటి కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒక్క ఇంజనీర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ వైబుల్ కాదని చెప్పినా అక్కడ బ్యారేజ్ కట్టారు. బ్యారేజ్ని బ్యారేజ్గా కాకుండా రిజర్వాయర్గా వాడటం వల్ల కూడా సగం ఇష్యూకి కారణమైంది. గత ప్రభుత్వంలోనే కుంగిపోయింది, గత ప్రభుత్వంలోనే గేట్లు ఎత్తేసారు, గత ప్రభుత్వంలోనే డ్యామ్ సేఫ్టీ చెప్పింది మీరు నిలవ ఉంచితే డ్యామేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా నీళ్ళనన్నింటినీ వదిలేయమని. ఇవాళ అసలు దాంట్లో ఏం జరగలేదు మిస్టేక్ అని మీరు మాట్లాడుతున్నారు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పివి ఘోష్ అన్నారు. పీసీ ఘోష్ అక్కడ, పివి ఘోష్ ఇక్కడ అనుకుంటున్నారేమో మరి విచారణ. కానీ ఎనీవేస్ లైట్ వైన్లో అది ఇచ్చిపెట్టండి. కానీ ఒకటి, నేను ఇప్పటిదాకా కోదండరామ్ గారి మాట్లాడుతున్నటువంటి వాయిస్ నాకు సరిగ్గా రాలేదు. నేను లక్ష్మీనారాయణ గారిను తర్వాత ఆది శ్రీనివాస్ గారు మాట్లాడింది చూసినాను. మోర్ దెన్ అన్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారేమో కాస్త గ్రడ్జ్ఫుల్ కామెంట్స్ చేసినట్టు అనిపించింది ఓవరాల్ ప్రాజెక్ట్ మీద. అండ్ యాజ్ ఈజ్ మా ఆది శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేను అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేను. ఎండ్ ఆఫ్ ది డే విధ్వంసము, కూలిపోయింది, ప్రజాధనం హృదయం అయింది, ఏటీఎం అయింది, ఇవన్నీ ఇట్స్ రెగ్యులర్ వెరీ పొలిటికల్ రెటారిక్. మళ్ళీ శ్రీనివాస్ గారు చెప్పారు, అది కొత్త ఏం లేదు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు చెప్పింది, ఇప్పుడు చెప్తోంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రాజెక్టు ఆడ కట్టాలని చెప్పేసి ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆడ టెక్నికల్గా డ్రాయింగ్స్ చేయడం కానీ మరొకటి కానీ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అనేది అధికారులకు సంబంధించిన విషయం. వాళ్ళు ప్రాపర్గా రైట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ నుంచి మొదలుపెట్టి కింద ఉండే ఒక సాధారణ ఏఈ డ్రాయింగ్స్లో ఉండే వాళ్ళందరూ కూడా ఓ సిస్టమిక్గా పనిచేస్తారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక నిజంగానే మీరు అన్నట్లు ఒక వరప్రదాయిని రావాలి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 100 ఏళ్ల వరకు కూడా సాగునీటికి, కొంతమేరకు తాగునీటికి, అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్కి, పారిశ్రామిక అవసరాలకు మనం గోదావరిలో కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, చేపడమే తప్పితే వృధాగా పోతున్నటువంటి నీళ్ళని మనం ఆపుకోలేకపోతున్నాము, వాడుకోలేకపోతున్నాము అని ఒక ఆలోచనతో ఒక బృహత్ ప్రయత్నం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని అక్కడ డిజైన్ చేసినారు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆ ముందున్నటువంటి ప్రాంతం నుంచి మార్చి వేరే ఒక స్ట్రాటజిక్ లొకేషన్కి తీసుకొచ్చారనే విషయాన్ని నీటి లభ్యతకు సంబంధించి పదే ఇప్పటికీ చాలాసార్లు చెప్పినాం. వాట్ వాజ్ ద నీడ్ ఫర్ బిల్డింగ్ 3 బ్యారేజెస్ అటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఎందుకు అనే విషయాన్ని చెప్పారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పదే కూలిపోయింది అనే శాపనార్థాలు మాడుతూ ఉంటారు. మొత్తం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్లో ఉన్న 86 పిల్లర్లలో 3 పిల్లర్లు కుంగిపోతే మొత్తము ఉన్నటువంటి బ్యారేజ్లు, పంప్ హౌజులు, సర్జ్ పూల్స్, లేకపోతే లిఫ్ట్లు, రిజర్వాయర్లు, మొత్తంగా కాళేశ్వరం అనే ఎంటైర్ ప్రాజెక్టే దెబ్బతినిపోయిన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. కొంతమేరకు ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక్కడే నాదొక డౌట్ మిమ్మల్ని అడుగుతున్నా. అంటే లాస్ట్ ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నీళ్లు నిలవ చేయకపోతే ఆ గేట్లు ఎత్తేస్తే అక్కడి నుంచి మనం పైకి నీళ్ళే లేవు కాబట్టి మిగిలిన బ్యారేజీలు కూడా వృధా ప్రాయసే కదా అనేది టెక్నికల్గా. ఇక్కడ నీళ్లుంటే సుందిల నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లికి ఇది సిస్టమ్. కానీ ఇక్కడ నీటి నిల్వ చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే కూలింది 1 పిల్లరా 2 పిల్లర్లా, స్వీపేజ్ వచ్చిందా అనేది పక్కన పెడితే అక్కడ నీటి నిల్వ ఉంటే మొత్తం బ్యారేజ్కే డ్యామేజీ అనేది నేషనల్ సేఫ్టీ ఉన్న దాంట్లో అదే బెస్ట్ అనేది మన దగ్గర ఉన్న మెకానిజంలో వాళ్ళు చెప్పకన్నా ఇంకెవరు చెప్తా మరి ఏంటని నాకు తెలియదు. కానీ నాకున్న నాలెడ్జ్ ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది హైయెస్ట్ అథారిటీ కమిటీ అని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ నామ్స్ సంబంధించి ఆ 3 పిల్లర్లు కుంగినాయి కాబట్టి వాళ్ళేమి కరెక్టివ్ మెజర్స్ ఇవ్వాలనో లేకపోతే ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంటివ్ మెజర్స్ ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిండ్రు. దానికి అనుగుణంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ఉన్నత కాలము, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలి, తప్పదు. కానీ ఓన్లీ మేడిగడ్డ దగ్గర మాత్రమే ఉంటేనే వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అనే వాదన సరికాదనేది చాలాసార్లు చెప్పినాం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈవెన్ అదర్ 2 బ్యారేజెస్ ఆర్ ఎలిజిబుల్, అంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ టు లిఫ్ట్ ద వాటర్ ఫ్రమ్ దేర్. ఒకటి. రెండవది, అసలు మేము కాళేశ్వరంతో సంబంధం లేకుండా, ఒక నిమిషం అండి, నేను ఇది మొత్తం విన్నానండి,
శ్రీధరన్ ఒకటే వేరే కాదు, వేరే అంటే అవి ఆ రెండింటి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు క్లోజ్ చేయమని అనలేరే అంటున్నా, అంతే. అవి కూడా ఓపెన్ చేయమన్నారు కదా చెప్తున్నా, అంతే, వేరే కాదు. నేను అదే అంటున్నా, అది వాళ్ళు ఏం చెప్పినారో పూర్తి స్థాయిలో మీకు తెలుసు, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2 బ్యారేజీలను వాడుకోకుండా ఉందనే విషయాన్ని కూడా యూ కెన్ రిప్రజెంట్ వెరీ వెల్. ఒకటి. రెండోది, ఇవాళ రంగనాయక సాగర్కి తర్వాత మల్లన్న సాగర్లో నీళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా రావు అనే విషయం ఆడ కూర్చున్నటువంటి లక్ష్మీనారాయణ గారికి అందరికీ కూడా తెలుసు. 4 దశలు దాటుకొని రావాలా. నంది దగ్గర రిజర్వాయర్ నుంచి, మన లిఫ్ట్ నుంచి మళ్ళీ గాయత్రి, ఆ తర్వాత మానేరు, తర్వాత మళ్ళీ వచ్చేసి అనంత సాగరు, రంగనాయక సాగరు, ఇట్లా. నేనేమంటున్నా అంటే ఈ 5 దశలు, ఈ 2 రిజర్వాయర్లలో నీటి నిల్వ చేయబడ్డాయి. పోయిన సంవత్సరం 23 జనవరి 2024 రోజున ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సురేఖ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి రిక్వెస్ట్ మేరకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేశారు 1,10,000 ఎకరాలకి. దాంట్లో భాగంగా 243 చెరువులను కూడా నింపేటువంటి ఒక ప్రణాళిక చేశారు. 3 రోజుల క్రితమే మా స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి తోగుట్ట దగ్గర ఇటు మల్లన్న సాగర్ వైపు నుంచి, అటు రంగనాయక సాగర్ వైపు నుంచి 2 రిజర్వాయర్ల వైపు నుంచి కూడా మళ్ళీ యాసంగి కోసం నీళ్లు విడుదల చేశారు. మొన్న ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా అందరు కలిసి ఇదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల నీళ్లు తీసుకురావడానికి కావాల్సిన ప్రణాళికకు సంబంధించి నాకు తెలిసి పచ్చజెండా ఒప్పించినట్టు అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం కూడా, మూసీ శుద్ధీకరణ కోసం కూడా, మూసీలో మురుగునీరంతా పోవాలి, మూసీలో బ్రహ్మాండమైన నీళ్లు తీసుకురావాలంటే కూడా ఇవే కాళేశ్వరం జలాలను తీసుకురావాలనే ప్రతిపాదనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మనందరం చూసాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ 2 పొలిటికల్ పార్టీలుగా మాత్రమే కాకుండా, మేము అధికారంలో ఉన్నాం, ఆ ప్రాజెక్ట్ని కట్టాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 పొలిటికల్ పార్టీలనే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసము దగ్గర 1,00,000 కోట్లతో నిర్మించినటువంటి ఒక ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగా వృధా చేయాలనే ఒక సంకల్పం లేకపోతే ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు నేను చెప్తుంటే 1,85,000 ఎకరాలకే నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మాట్లాడారు. నేను చెప్పాను 1 ఎకరాకు నీళ్లు రాలేదని మాట్లాడుతుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 18 లక్షల కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ, ఇది టోటల్ 36 lakhs బేసికలీ ఒరిజినల్ ప్లాన్. దాంట్లో మీరు డిస్ట్రిబ్యూటర్స్ వారు కూడా తెలుసు. ఒక నిమిషం అండి, లెట్ మీ ఫినిష్ మై స్టేట్మెంట్. అది ఎప్పుడవుద్దంటే యూ హ్యావ్ మల్లన్న సాగర్, మీకు అన్ని రిజర్వాయర్లు మన దగ్గర పూర్తయినాయి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి కూడా తెలుసు, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా, ఫర్దర్ డీపీస్ లేకుండా మీరు ఆయకట్టు అనేది ఫిక్స్ కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. అది లేకుండా ఊరికే కాళేశ్వరం ఖరాబ్ అయింది, వృధా అయింది, మీ సంకల్పం మంచిగుంటే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయనిగా కాళేశ్వరం నిల్చుంటుంది. ప్రాజెక్టులు 1 సంవత్సరానికి 2 సంవత్సరాల కోసం కట్టరు, 100 సంవత్సరాల కోసం కడతారు. కాస్ట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఇయర్స్. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఇంకొక ఆర్గ్యుమెంట్, ఇందాక మీరు చెప్పినట్టుగా మేడిగడ్డ, సరే కోదండరామ్ గారు చెప్పారు దాని హెడ్ లేకుండా అని. కానీ మనం ఏదైతే 94,000 కోట్ల 1,00,000 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత ఒక మేజర్ పార్ట్ కుంగిపోయిన తర్వాత ఆ మేరకు అది నష్టం జరిగిందా లేదా, శూన్యంలో వాడుకోవచ్చు కదా, లేకుంటే మీరు ఇంకోటి వాడుకోవచ్చు కదా, అన్నారం వాడుకోవచ్చు కదా అనేది మీరు అనొచ్చు. కానీ అంత నీటి లభ్యత దొరకదు అనేది ఒకటైతే, అంత ఖర్చు పెట్టిన తర్వాత ఒకటి కుంగిపోయిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగిందా లేదా అనేది రెండోదైతే. కానీ పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ కాకుండానే మేము చెప్పామంటున్నారు. అంటే కమిషన్ ముందు నాకు పూర్తిగా కాదు, కానీ మీలాగా నేను మీడియాలో రిపోర్ట్ చేయబడింది, మేము దాని మీద సంబంధించిన అలర్ట్ చేసాం, అలర్ట్ చేసినా పట్టించుకోలేదు. మేము సంవత్సరం క్రితమే దానికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయని గుర్తించి చెప్పామనేటువంటిది కింద స్థాయి అధికారులు చెబుతున్న ఆర్గ్యుమెంట్. కానీ లేదు, ఎందుకు మీరు ఎన్ఓసి ఇచ్చారు పూర్తిగా వర్క్ కాకుండా అంటే ఒత్తిడి కారణం కానీ ఇతరితర ఇవన్నీ చెప్తున్నారు. ఇన్ని లోపాలు కనపట్టలేదా మనకి? ఒకటండి, ఇప్పుడు నిర్ధారణ కాని అంశాల మీద నేను వ్యాఖ్యానించను, నంబర్ 1. ఎందుకంటే అధికారులు ఏం చెప్పారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం చెప్పారు, టెక్నికల్ ఆఫీసర్స్ ఏం చెప్పారు, వీ డోంట్ నో వాట్ దే హ్యావ్ యాక్చువల్లీ స్టేటెడ్. ఇక్కడ ఏదున్నా కానీ టోటల్ ప్రాజెక్ట్లో 3% మూడు పిల్లర్లు కుంగిన మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రేపు పొద్దున ఆ ప్రాజెక్ట్ని పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి ఏం అంశాలు చెప్పాలనో వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వం చేయాలి. దట్ టోటల్ అసెట్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్. అది కేసీఆర్ గారికో లేకపోతే హరీష్ రావు గారికో పివి శ్రీనివాసరావు గారికో శ్రీధర్ రెడ్డికో చెందింది కాదు,
తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు క్యాబినెట్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఓ ప్రాజెక్ట్ని ఒక బృహత్ ప్రయోజనం కోసం చేపట్టినప్పుడు ఒక దగ్గర చిన్నపాటి అవాంతరం వస్తే దాన్ని రీస్టోర్ చేసుకొని రాష్ట్రాని కోసం వాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసము ఎవరినో ఒకరిని, నేనేమంటున్నా, ఒకవేళ జరిగినటువంటి యొక్క తప్పిదం అని చెప్పేసి అనుకున్న విషయాన్ని ఎవరిని బాధ్యులు అనే విషయాన్ని మీరు విచారణ చేస్తున్నారు. ప్రభుత్వంగా స్వేచ్ఛ ఉంది, చేయండి. నిష్పక్షపాతంగా విచారణ చేయండి, రాజకీయ ఉద్దేశాలు తీసేయండి. యూ కెన్ ఫిక్స్ ది రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ సంబడి, ఎవరైతే ఉన్నారో దానికి కావాల్సినటువంటి మీకు లీగల్, మీకు ఏ రకమైనటువంటి చట్టబద్ధ అంశాలనేవో ముందుకు పోండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దనేది ఒకటి. తర్వాత చాలా అంశాలు చెప్పారు. 32,000 కోట్లలో ఏది, 40,000 కోట్లలో ఏది. నేను ఇప్పుడు కూడా చెప్పాను, మిగతా 2 బ్యారేజెస్ని స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వాడుకోవచ్చు. ఆయా పంటలకు నీళ్ళు వచ్చే విషయం మనకు తెలుసు. ప్రభుత్వానికి ఆ యొక్క గ్యారంటీ లేకపోతే ఇవాళ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే 20 టీఎంసీలు హైదరాబాద్ తేవడానికి కానీ మూసి శుద్ధీకరణకు తెస్తామనే మాటలు ఇవాళ మాట్లాడారు. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే, ఒకళ్ళను దోషిగా నిరూపించేటువంటి ఒక ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు, ఇక్కడ రైతులను అన్యాయం చేయొద్దు, పారిశ్రామిక అవసరాలకు తీసుకొచ్చేటువంటి ఒక విషయాలను దెబ్బతీయొద్దు. హైదరాబాద్ ప్రయోజనాలని, కృష్ణానీటి గురించి చెప్తున్నారు, కృష్ణానీటి లభ్యత గురించి కోదండరామ్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలా. కృష్ణానీటిలో లభ్యత గురించి ఉన్నటువంటి యొక్క సమస్యలు మనకు తెలుసు. ఎగువన కర్ణాటక లాంటి రాష్ట్రాలు కడుతున్నటువంటి ప్రాజెక్టులు మనకు తెలుసు. నానాటికి అక్కడ ఉన్న ఇబ్బందులు మనకు తెలుసు. అట్లాంటిది మనం గోదావరి ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వమే, ఒకసారి ఒక ఫైనల్ సార్, కేంద్ర ప్రభుత్వమే నదుల అనుసంధానం అని మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాలలో మీరు ఇంకా కూడా గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్, మరి కృష్ణా బేసిన్ బ్రహ్మాండంగా ఉంటే ఇవాళ సొంత నియోజకవర్గాలలో, ఉత్తమ్ కుమార్ గారి నియోజకవర్గం ఖమ్మంలో కూడా కొరత ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఐ అండర్స్టాండ్ అండి. మీరు టెక్నికల్ గా కొంత సమాచారం మీకు మిగతా అంశాల్లో మాకు కూడా కొంత సమాచారం ఉంది. రెస్పెక్ట్ యువర్ పొజిషన్. హలో, కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మొత్తం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏది తెలంగాణ ప్రయోజనాల కోసం, ఐఎమ్ రీట్రేటింగ్ మై స్టేట్మెంట్, వచ్చే 100 ఏళ్ల కోసం నిర్మించబడ్డ ప్రాజెక్ట్, దానికి అట్లే తీసుకోవాలి, దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకొని రాష్ట్రానికి బాగు చేసుకోవాలి.